సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించడమే లక్ష్యం. మీరు నా వెనుక హెడ్డింగ్ చూస్తున్నారొచ్చు. సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించడమే మన లక్ష్యం అని చెప్పి నిన్న ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని సనాతన హిందూ ధర్మ జాగృతి సేవా సంస్థ నిర్వాహకులు సద్గురు మహాదేవ్ స్వామీజీ మఠ పీఠాధిపతులు సద్గురు మహాదేవ్ స్వామీజీ అన్నారు. హైందవ సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించాలనే లక్ష్యంతో పనిచేస్తామని ఆయన తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22న సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ గుట్టలోని భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం వద్ద సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలన్న ఒక సదుద్దేశము, అఫ్కోర్స్ ఒకటే ఉద్దేశము. పూజ్యులు పెద్దలు మహాదేవ్ స్వామీజీ పీఠాధిపతులు సద్గురు మహాదేవ్ స్వామీజీ వారు తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్క హిందూ బంధువు దీనికి మద్దతు తెలుపుతాడని ఆశిస్తూ ఆ సభను విజయవంతం చేస్తారని చెప్పి భావిస్తూ భారత్ మాతాకి జై. నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి పరిణామం. వెనకటికి చిత్రగుప్తు కూడా ఒక ముచ్చట మన రాజేష్ నాథ్ అఘోరి గారితో మాట్లాడినా, లేకపోతే ప్రభాకర్ బాబాజీ గారితో మాట్లాడినా, మన హిమాలయ ప్రభాకర్ బాబాజీ గారితో మాట్లాడినా, మనము చాలా కీలకమైన ఆ రోజు వాళ్ళు నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నారో సనాతన ధర్మ మళ్ళా తిరిగి ఆ వైభవాన్ని స్థాపించడానికే వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకుంటున్నారో అన్నది మనం చూసినాం. వాళ్ళు ఆ రోజు అన్న మాటలు మళ్ళీ ఒకసారి నేను పునః మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్. సాగర మేళా మన కుంభమేళా తర్వాత సాగర మేళా మేము ప్రారంభించబోతున్నాము. దాని తాలూకా ఆయా ముఖ్యమంత్రులతోని, చంద్రబాబు నాయుడు గారితోని, పవన్ కళ్యాణ్ గారితోని ఎక్సెట్రా వీళ్ళందరితోని మేము చర్చలు జరుపుతున్నాము. ఈ కుంభ్ యొక్క గొప్పతనాన్ని అండ్ టు దట్ మ్యాటర్ మన సనాతన ధర్మ గొప్పతనాన్ని దక్షిణాన కొంచెం జర డైల్యూట్ అవుతున్నందుకు దక్షిణానికి మన ఏమంటారు దక్షిణ రాష్ట్రాలకు ఈ యొక్క పవిత్రతను, మన అనుభవాన్ని మనము వ్యక్తం చేసుకోవాలా, మాట్లాడుకోవాలా అన్న సదుద్దేశంతో దక్షిణాన కూడా తీసుకొస్తానన్నారు. ఒకసారి నేను మీకు పునః దీని మీద చెప్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అనంటే ఇప్పుడు ఏదైతే మన సద్గురు మహాదేవ్ స్వామీజీ గారు ఏదైతే ఈ కార్యక్రమం 22న 11:30 గంటలకు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో పెడతా అని చెప్పి ఏదైతే మాట్లాడినరో ఆబ్వియస్గా ఇది ఒక గొప్ప చైతన్యం ఇస్తుంది ప్రతి ఒక్క హిందువులకు అని చెప్పి నేను భావిస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే ఈ మహాసభకు 108 మంది పీఠాధిపతులు, ఆధ్యాత్మిక గురువులు, స్వామీజులు హాజరవుతున్నారని చెప్పి చెప్తున్నారు. మన ఆ సనాతన ధర్మ బోర్డు స్థాపనకే కానివ్వండి, లేకపోతే మన సనాతన ధర్మ పునః వైభవానికే కానివ్వండి, ఇవన్నీ ఒకటేసారి మనము ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని దాన్ని ప్రజలని చైతన్యవంతులుగా చేయాలన్నది వీళ్ళది ఒక పెద్ద ఆశ. సో ఈ ఆశకు ఆబ్వియస్గా ఒక గొప్ప సంకల్పం తోడై మహాదేవ్ స్వామీజీ తీసుకున్న ఈ నిర్ణయానికి మన అందరం మద్దతు తెలుపుదామని చెప్పి కోరుతూ భారత్ మాతాకి జై.